హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వాన్ ప్రొడక్షన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ఎందుకు మనము ఇత్తడి గిన్నెలు వాడాలి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఇత్తడి గిన్నెలు వాడడం, సో దాని డీటెయిల్స్ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు ఇత్తడి గిన్నెలు వాడాలి చెప్తావా వదిన? ఇత్తడి గిన్నెలో వంట చేసుకోవడం అనేది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మోర్ ఓవర్ ఇది లోపల వేసింది టిన్ కోట్ ఎందుకు వేస్తారనంటే, మనము ఇత్తడి గిన్నెల మనము పులుపు వస్తువులు చేసుకోలేము కాబట్టి, దాంట్లో మనం స్టోర్ చేసుకోలేము కాబట్టి ఈ టిన్ కోట్ వేస్తాడు. అవన్నీ ఆక్సిడైజ్ అవుతుంది కాబట్టి టిన్ కోటింగ్తో మనకు సేఫ్ ఉంటుంది. మోర్ ఓవర్ మనకి టిన్ కోట్ కడుపులోకి వెళ్ళినాక కూడా ప్రాబ్లం మన హెల్త్ విషయంలో ఏం ప్రాబ్లం రాదు. పులుపు వస్తువులు చేసుకోలేము కాబట్టి, దాంట్లో మనం స్టోర్ చేసుకోలేము కాబట్టి ఈ టిన్ కోట్ వేస్తాడు. అవన్నీ ఆక్సిడైజ్ అవుతుంది కాబట్టి టిన్ కోటింగ్తో మనకు సేఫ్ ఉంటుంది. మోర్ ఓవర్ మనకి టిన్ కోట్ కడుపులోకి వెళ్ళినాక కూడా ప్రాబ్లం మన హెల్త్ విషయంలో ఏం ప్రాబ్లం రాదు. సో ఇత్తడి గిన్నెల మాత్రము వంట చేసుకోవడం అనేది చాలా మంచిది హెల్త్కి. ఇత్తడి గిన్నెల మాత్రము వంట చేసుకోవడం అనేది చాలా మంచిది హెల్త్కి. అంటే అల్యూమినియం కాకుండా ఇత్తడిని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను. మన పూర్వీకులందరూ కూడా ఇత్తడి గిన్నెలో తిని హెల్త్ కంటే బోన్ స్ట్రెంథనింగ్కి, దీంట్లో ఐరన్ వస్తుంది. మోర్ ఓవర్ ఏంటిది అని అంటే, మనం అల్యూమినియంలో తింటే ఏమవుతుంది అని అంటే తెలియకుండా స్లో పాయిజన్ లాగా మన బాడీకి యూజ్. ఓకే, సో ఇత్తడి ఈజ్ బెటర్ దెన్ అల్యూమినియం. అవును ఫ్రెండ్స్, అర్థమైపోయింది కదా ఎందుకు వాడాలి వీటిని అని. సో తప్పకుండా మీరు వాడి చూడండి. కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ మన హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు కదా మనకి.